ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా రాకాపై ప్రస్తుతం భారీ ఆసక్తి నెలకొంది. పుష్ప సినిమాల విజయంతో రాకాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాను దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తుండగా సన్ పిక్చర్స్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తుంది. యాక్షన్, కొత్త కథతో ఈ సినిమా ప్రత్యేకంగా ఉండబోతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏంటంటే పెద్ద స్టార్ నటీమణులు ఒకేసారి కనిపించబోతున్నారు. దీపికా పడుకునే, జాన్వీ కపూర్, రష్మిక మందన, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంతమంది హీరోయిన్లు ఒకే సినిమాలో ఉండటం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కూడా కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. షూటింగ్ ఎక్కువగా ఉండటం వల్ల తరచూ ప్రయాణం చేయడం కష్టమవుతుందని భావించి ఆయన హైదరాబాద్ను వెళ్లి ముంబైలో 2 నుంచి 3 సంవత్సరాలు ఉండాలని నిర్ణయించుకున్నారని టాక్. దీంతో షూటింగ్పై పూర్తి దృష్టి పెట్టాలని చూస్తున్నారు. రోజుకు సుమారు 4 గంటలు ప్రోస్థెటిక్ మేకప్ కోసం కేటాయించాల్సి వస్తుంది. దాన్ని తీసేయడానికి మరో 2 గంటలు పడుతుంది. అంటే రోజుకి 6 గంటలు కేవలం లుక్ కోసం ఖర్చు చేస్తున్నారు. ఇది ఆయన పాత్రపై ఎంత శ్రద్ధ పెడుతున్నారో చూపిస్తుంది. సినిమా షూటింగ్ ప్రస్తుతం ప్లాన్ ప్రకారం కొనసాగుతుంది. 2027 తర్వాత రిలీజ్ అవుతుందని వచ్చిన వార్తలు నిజం కాదని టీం చెప్పింది. ఈ ఏడాది చివరికి అల్లు అర్జున్ తన భాగం షూటింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే సినిమా భారీ స్థాయిలో VFX పనులు ఉండటంతో 2027 రెండో భాగంలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా దాదాపు 700 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కుతుంది. త్వరలో ముంబైలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. మొత్తం మీద రాకా సినిమా అల్లు అర్జున్ కెరీర్లో ఓ పెద్ద మలుపుగా మారే అవకాశం ఉంది. ముంబైకి మారడం, ఈ స్థాయిలో కష్టపడడం ఇవన్నీ ఆయన్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.